భైరవకోన సినిమా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్. సందీప్ కిషన్ గారికి ఎన్నాళ్ళ మట్టి వెయిట్ చేసినందుకు ఒక కరెక్ట్ బ్లాక్ బస్టర్ మూవీ పడింది అనిపించింది. అంటే సినిమా ఎక్కడ బోర్ లేదు. మరి ఫస్ట్ థింగ్ సినిమా బోర్ కొడితే మనం లేచి వెళ్ళిపోవడం అలాంటివి జరుగుతాయి. స్టార్ట్ టు ఎండ్ ఇంటర్వెల్ ప్లాట్ కానీ ఇంటర్వెల్ తర్వాత కానీ ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏంటి అన్న ఇంటెన్స్ అయితే బాగా క్రియేట్ చేశారు. డైరెక్టర్ గారు టేకింగ్ వైజ్ చాలా బాగుంది. కెమెరా విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. కెమెరా వైజ్ కానీ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. నాకైతే సినిమా చాలా నచ్చింది. అండ్ వర్షా బొల్లం గారి క్యారెక్టర్ మంచి ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్ ఆవిడది. కావ్య తాపర్ది జస్ట్ అలాగా మోడల్ ఇప్పుడు ఉన్నదానికి ఒక సీన్ కావాలని ఆమె క్యారెక్టర్ని లెందీగా పెట్టినట్టు అనిపించింది. అండ్ వడిపుక్కరసి గారు ఆఫ్టర్ లాంగ్ టైం ఆవిడని స్క్రీన్ పైన మంచి ఇంటెన్స్ క్యారెక్టర్లో, అలాగే రవిశంకర్ గారు. సో ఎవరి క్యారెక్టర్ వాళ్ళు 100% ఎఫర్ట్స్ ఇచ్చేశారు. వేణేల్ కిషోర్ గారు, వైవా హర్ష గారు, వాళ్ళ కామెడీ, వాళ్ళు ఉన్నంతసేపు వచ్చే కామెడీ కానీ ఏదన్నా కానీ. అండ్ సందీప్ కిషన్ గారి నుంచి అదే చెప్తున్నా, ఆయన ఆఫ్టర్ లాంగ్ టైం ఆయనకు మంచి ప్రాపర్ హిట్ అయితే దొరికింది. మంచి సినిమాతో వచ్చారు. ఆయన భైరవకోన అనే ఒక ఊరిని క్రియేట్ చేయడము, ఆ ఊర్లో అంటే సైంటిఫికల్గా ఫిక్షనల్గా ఏదన్నా తీసుకోవచ్చు, యాక్సెప్ట్ చేస్తే చాలు జనాలు అనే కాన్సెప్ట్ని. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు సినిమాలంటే పిచ్చి. మనకి మంచి సినిమా వచ్చి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా వస్తే ఖచ్చితంగా జనాలు ఎంకరేజ్ చేస్తారు. ఇలా కూడా అలాంటి ఒక మంచి హిట్టే ప్రజల నుంచి వచ్చే బ్లాక్ బస్టర్ అవుతుంది. అండ్ సందీప్ కిషన్ గారికి మంచి హిట్ పడింది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, లిటరల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు చాలా నచ్చింది. ఆ ఇంటెన్స్ క్రియేట్ చేశారు. ఎక్కడ కూడా అరే ఏంట్రా ఈ బ్యాక్గ్రౌండ్ వల్ల సినిమా డివైడ్ అవుతుందని కాకుండా ప్రాపర్గా బ్యాక్గ్రౌండ్ తోటి కూర్చోబెట్టారు చివరి దాకా కూడా. అండ్ లాస్ట్లో కూడా మళ్ళీ టైటిల్స్ వేసేటప్పుడు కూడా లేవలా. ఆ టైటిల్స్లో కూడా కంటెంట్ని చూసుకునే బయటకు వచ్చాము. అంటే ఎంత కంటెంట్ని మనకి వాళ్ళు అందించారు, మనం ఎలా కూర్చున్నాం చివరి దాకా అనేది సినిమా హిట్కి క్లియర్గా చెప్పేస్తుంది. అండ్ బోర్ లేదు, సీక్వెన్సెస్ ఎక్కడ ల్యాగ్ లేవు, ఎంత కావాలో అంత కంటెంట్ ఇచ్చారు. సాంగ్స్ చాలా బాగున్నాయి. టూ సాంగ్స్ బ్లాక్ బస్టర్. చక్కగా ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి 2.5 hours ఒక మంచి సినిమా విత్ సైంటిఫిక్ ఫిక్షనల్ మూవీ చూసుకుని వెళ్ళిపోవచ్చు. సో 5కి 3.5 రేటింగ్ బ్లాక్ బస్టర్ మూవీ కింద ఇస్తాం. నేను కనెక్ట్ అయిన మూవీకి అయితే సాంగ్స్ ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా చాలా బాగుంది. ప్రతి ఒక్క సీన్కి సెట్ అయ్యేలా బీజిఎం పెట్టినారు. చాలా బాగుంది. కంటెంట్ కూడా చాలా బాగుంది. వర్ష యాక్టింగ్ ఇంకా అందులో ఉండే ట్విస్ట్ చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా కొంచెం ఏంటంటే ఎక్కడికి పోతావు చిన్నవాడ మూవీకి కొంచెం లింక్ ఉండేలా ఉంది. సాంగ్స్ 2-3 ఉన్నాయి అనుకుంటా. హర్రర్ అంటే కొంచెం హర్రర్ టైపే ఉంది. అండ్ వెన్నెల కిషోర్ గారి కామెడీ టైమింగ్ అంతా బాగుంది. ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. చూడొచ్చండి. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, యూత్ కూడా చూడొచ్చు, అందరు చూడొచ్చు. 4.5 ఇస్తానండి. అండ్ ఇంటర్వెల్ తర్వాత ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ ఒక డైలాగ్ చెప్తాడు సందీప్ కిషన్ గారు, చనిపోతే ప్రేమ ఉండదా అని. ఆ సీన్ బాగుంటుంది. సినిమాకి హైలైట్ అంటే ఆ ట్విస్ట్లు, కామెడీ అవి బాగున్నాయి. కెరియర్లో అది మన సందీప్ కిషన్ సినిమా ఓకే అని చెప్పొచ్చు. పర్వాలేదు, బాగానే ఉంది. క్యారెక్టర్ కానీ, విజువల్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేయవచ్చు. మంచిగా ఉన్నది. ఆ సీన్ చూస్తుంటే కూడా నాకు ఎక్కడ బోర్ అనేది ఉన్నది. సినిమా మాత్రం సూపర్ ఉంది. ఇచ్చి పడేసి విరూపాక్ష స్టోరీ అలాగ ఉంటుంది, ఈ సినిమా స్టోరీ అలాగ ఉంటుంది. దేనికి స్టోరీ దానికి డిఫరెంట్ ఉంటుంది. కథ దేనికన్నా అలాగనే ఉంటుంది. ఎప్పుడైనా మనం ఏ స్టోరీ మనం ఒకదాన్ని చూసుకోవచ్చు. ఆల్రెడీ విరూపాక్ష వచ్చింది, ఆ సినిమా ఇట్టు కొట్టింది, బ్లాక్ బస్టర్ అయింది, ఖాతాలో పడ్డది. ఈ సినిమా వచ్చింది కాబట్టి ఈ సినిమా మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఇందులో ఒకటి హైలైట్ వచ్చిందంటే మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సస్పెన్స్, సందీప్ కిషన్ యాక్టింగ్, వెన్నెల కిషన్ కామెడీ పండించడం కానీ, అంటే ప్రతి సీన్లు హర్ష కూడా ఉన్నారు, ఆయన కూడా యాక్టింగ్ బాగుంది. ప్రతి ఒక్కరిది మంచిగా చూడడానికి మనం ఎంజాయ్ చేయవచ్చు. అంత బాగుంది సినిమా, బోర్ అనేది. ఎందుకంటే సందీప్ కిషన్ కెరియర్లో అయితే మంచి సినిమా అని చెప్పుకునే తగ్గట్టు ఉన్నది. అంటే హిట్ అని చెప్పలేం, అట్లా అని చెప్పలేం. ఓకే, పర్వాలేదు, బాగుంది సినిమా. ఓకే, ఫ్యామిలీ అందరూ చూడవచ్చు. ఫ్యామిలీ అందరూ ఆడని చూడవచ్చు, అందరూ చూడవచ్చు. చిన్నపిల్లలు, పెద్దోళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారు. హర్రర్ అంటే ఇక మన విరూపాక్ష ఎలా ఉంటే ఆ టైప్లో ఉంటుంది అనుకో సినిమా. కొద్ది సస్పెన్స్ ఆడ అట్లా ఉంటుంది. గీతార్ట్స్ బ్యానర్ కాబట్టి మంచి సినిమా పడ్డదనే ఖాతాలో బాగుంది. ఓకే, నెక్స్ట్ టైం మంచి పెద్ద స్థాయికి వెళ్ళాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. పూరి జగన్ మన కృష్ణవంశీ అలాంటి చేతిలో పడాలి, రాజమౌళి చేతిలో పడితే ఆయన ఫీచర్ ఇంకా బాగుంటుంది. బాగుంది. సందీప్ కిషన్ యాక్టింగ్ బాగుంది. నాకు నచ్చింది కూడా చెప్తున్నా కదా. 5కి 3.5.
సినిమా అయితే చాలా బాగుంది అక్క. నాకేందంటే సినిమా పరంగా అయితే నేను సాంగ్స్ గురించి వెళ్ళిన, నాకైతే సాంగ్స్ పరంగానే చాలా బాగా అనిపించింది. బట్ కొద్దిగా నాన్ సింక్లా సాంగ్లు యాడ్ చేసినా అనిపించింది. బట్ విజువల్స్ పరంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా అయితే చాలా మంచిగా అనిపించింది. సందీప్ కిషన్ యాక్టింగ్ అని, ఇంకోటి వైభాష, వెన్నెల కిషోర్ వీళ్ళ కామెడీ సీన్స్ కూడా ఎక్సలెంట్ ఉండేవి. అసలుకి మనకి ఇంటర్వెల్ బ్యాంగ్ ముందర ఒక ట్విస్ట్ ఉంటుంది, అది చాలా బాగుంది. ఇంకోటి షార్ట్ ఇట్లా నరికే ఒకటి ఉంటుంది అనమాట, ఆ షార్ట్ కూడా మనం ఊహించని ట్విస్ట్ వస్తుంది అనమాట. ఆ ట్విస్ట్లతో చాలా బాగుంది. హర్రర్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. బట్ ఏంటంటే విరూపాక్ష హై ఎక్స్పెక్టేషన్స్ కాకుండా నార్మల్ వచ్చి చూస్తే మాత్రం చాలా మందికి అయితే సినిమా అయితే నచ్చుతుంది అనమాట. బాగుంటుంది. ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు పెట్టుకుంటున్నారంటే విరూపాక్ష అదే రేంజ్లో అంతకు మించి ఉంటుంది అనుకుంటారు, కానీ వీటికి వచ్చేలోపు కొద్దిగా డౌన్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అనేది చాలా బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా ఎక్కువ తీసుకెళ్తారు అనుకుంటాం, కానీ తీసుకోబోడు. కొన్ని డాన్సింగ్ కూడా సాంగ్స్ వస్తాయి, కొద్దిగా హర్రర్ ఎలిమెంట్స్ ఇంకా కొద్దిగా బాగా పెట్టింటే బాగుంది అనిపించింది. చాలా వరకు అయితే బాగుంది. బట్ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో బంగారం దొంగతనం చేసిండు. ఎందుకు దొంగతనం చేసిండు, ఆ భైరవ కోనకి ఎందుకు పోయిండు, ఇది గరుడ పురాణాలు 4 పేజీలు ఎందుకు మిస్ అయినాయి, ఇవన్నీ ట్విస్టులు కావాలంటే మనం సినిమాకి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది. బట్ దీంట్లో ఏంటంటే వాళ్ళు చనిపోయినా కానీ వాళ్ళ మీద ప్రేమ తగ్గకూడదని. యాక్టింగ్ బాగుంది, ఆయన పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. వాళ్ళ వర్షబలం అది కూడా మంచిగా అనిపించింది. కావ్యతాప్ర వీళ్ళు మంచి క్యారెక్టరైజ్ మాత్రం బాగానే ఉంది. బట్ కావ్యతాప్ర కొద్దిగా ఇరికిచ్చినారేమని. వర్షబలమ్మ కూడా ఓన్లీ లవ్ ట్రాక్ వరకే ఉంటుంది, ఎక్కువ అయితే లేదు. బట్ సినిమా డెఫినెట్లీ అయితే బాగుంది. 4 ఇస్తా. ఊరు పేరు భైరవ కోన. ఉత్సవ వేయడానికి పోయే ముందు థియేటర్లో ఉత్సవపించేసిండు అందరినీ, సూపర్గా అనిపించేస్తుంది. కావ్య తాపర్ని ఇప్పటివరకు మనం జస్ట్ నార్మల్ క్యూట్గా చూసాము. దాంట్లో ఈ సినిమాలో కొంచెం మాస్ ఎలివేషన్ మాస్గా చూపించారు. ఆమెతో ఒక ఫైటింగ్ కూడా పెడితే బాగుండే అనిపించేసింది. ఎందుకంటే జీన్స్ ప్యాంట్ వేసేసి పైన నార్మల్ డ్రెస్ వేసేసారు, ఫైటింగ్ పెడితే బాగుంది అనిపించింది, పెట్టలేదు. వెన్నెల కిషోర్ అండ్ వైభహర్ష కామెడీ విత్ హీరోతో కలిసి సన్నివేశాలు సూపర్ కామెడీ పండిస్తాయి. మస్తు అనిపించింది. కామెడీ కావాలనుకునే వాళ్ళకు వాళ్ళిద్దరిని చూసుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. గ్రాఫిక్స్ బాగున్నాయి, విజువల్స్ బాగున్నాయి, ఫోటోగ్రఫీ సూపర్గా అనిపించింది. అడవిలు సన్నివేశాలు కూడా చాలా బాగా చూపించారు. ఒకటి మినుగురుపూర్లో సన్నివేశం వస్తాను, అదైతే చాలా అంటే ఎక్కువసేపు చూపించారు, చాలా బాగా అనిపించేసింది. ఒక్క మినుగురుపూర్ ద్వారా దాన్ని పట్టేసుకొని వెళ్ళిపోయేసరికి మంచి ప్లేస్లో చాలా బాగా చూపించారు, అది ఒకటి బాగా అనిపించింది. వర్షపొల్లమ్మ చిన్న పొట్టిపిల్ల చాలా బాగా చేసింది, చాలా బాగా అనిపించేసింది ఆమెది. ఒక భైరవ కోన అనేది ఏంటంటే అక్కడ చచ్చిపోయిన వాళ్ళు కోపతాపాలతో ఉంటారు చూసిన వాళ్ళు మాత్రమే ఉంటారు అనమాట. ప్రేమ ఉన్నవాడు, అనురాగాలు ఉన్నవాళ్ళు, జాలి ఉన్నవాళ్ళు అక్కడ ఉండలేరు, ఆయన వెళ్ళిపోతారు, బయటికి వెళ్ళిపోతారు అనమాట. సో అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఉంటారు. సో అక్కడి నుంచి బయటికి వెళ్ళగొట్టాలి అనే ఉద్దేశంతో అక్కడ ఒక పెద్దమ్మ ఉంటుంది. ఆమె దగ్గర ఒకటి శివుడికి సంబంధించింది ఒకటి చిన్న మెరుపులాగా మెలిసిన ఒక వజ్రం అనేది ఉంటుంది, అది పట్టుకొని ఆ చేతిలో పెట్టేసుకుని ఉంటుంది. అది పట్టుకొని చూడండి, మీకు ప్రేమ ఏంటో నిజమేంటో తెలుస్తుంది. మీరు అనవసరంగా కోపతాపాలతో ఉండి మీరు ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోవాలని చెప్పి ఎవరు విన్నారు, హీరోయిన్ మాత్రమే ఉంటుంది అనమాట. సో ఆమె విని నిజమేంటో బయటకు తెలిసిన తర్వాత ఒక్కొక్కరు మాయమైపోతుంటారు. ఆ మాయమైపోయే సన్నివేశాలు గ్రాఫిక్స్ అయితే సూపర్గా అంటే అద్భుతంగా అనిపించేసినాయి. మంచి మూవీ అయినా, బీజం బాగుంది, గ్రాఫిక్స్ బాగుంది, డైరెక్షన్ అయితే బాగుంది. విఐ ఆనంద్ అనుకున్నాను సార్, నిజంగా మీ పేరు ముందు వి అని పెట్టుకున్నారు, విజయానికి నిజంగా నిర్వచనం ఆనందం అంటున్నాను. నేనైతే ఆనంద్ అనే పేరు గల వాళ్ళలో, నాకు తెలిసిన వాళ్ళలో నేను జస్ట్ పేరు ఇంటూ వెళ్తున్నా కానీ ఎవరిని ఆనందంగా చూడలే. మరి మీరు ఎంత ఆనందంగా ఉన్నారో నాకైతే తెలియదు. మీరైతే మాకు ఈ సినిమాతో మాకు ఆనందాన్ని ఇచ్చారు, చాలా బాగా అనిపించేసింది. రవికుమార్ ఎవరు మన రవికిషన్ అనుకుంటా, ఇతను మన సాయి కుమార్ వాళ్ళ బ్రదరు, ఆయన క్యారెక్టర్ కూడా ఉంది, చాలా బాగా అనిపించేసింది అనమాట. ఆయన తన తమ్ముడు వల్ల చనిపోతాడు, ఆయన క్యారెక్టర్ బాగా అనిపించేసింది. ఇంకో 2-3 క్యారెక్టర్లు ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి. విజువల్స్ అయితే సూపర్ అన్న, చాలా బాగా అనిపించింది. హర్రరు, థ్రిల్లరు, సస్పెన్స్ చాలా బాగుంది. కామెడీ ఉంది, చిన్న తల్లి కూతురు తండ్రి ప్రేమ చూపించారు. ఇద్దరు అమ్మాయి అబ్బాయి ప్రేమ ఎంత బాగుంటుంది, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు, అది ఎలా ఉన్నది అనేది చాలా బాగుంది, మస్తు అనిపించింది. ఒక చిన్న అపార్థం వల్ల హీరోయిన్ బొల్లమ్మ హీరోయిన్ అపార్థం చేసుకుంటుంది అనమాట. సో అది నిజం తెలుసుకుంటుంది ఒక పెద్దమ్మ ద్వారా, తెలుసుకొని ఆ నిజం తెలియజెప్పి ఆ నుంచి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అప్పుడు వెళ్ళిపోయే గ్రాఫిక్స్ అయితే సూపర్గా అనిపించింది. మంచి మూవీ అయినా. సందీప్ కిషన్కి హిట్ కొట్టాడు, నేను బ్లాక్ బస్టర్ అని చెప్పి 3 వరకు ఇవ్వచ్చు. ఇంకా కావాలంటే ఫ్యాన్స్కి అయితే, సందీప్ కిషన్ ఫ్యాన్స్కి అయితే మంచి మూవీ, సస్పెన్స్ కావాలి, థ్రిల్లర్ కావాలి, కామెడీ అనుకుంటే వచ్చి చూడొచ్చు, థియేటర్లో చూడండి. ఎందుకంటే విజువలైజేషన్ చాలా బాగా అనిపించేస్తాయి. మీరు ఫోన్లను దొంగ కాపీ అదేదో చూద్దాం అనుకుంటే మీకు నచ్చదు, థియేటర్కి వచ్చి చూడండి, మస్తు అనిపించింది. ఎందుకంటే విజువల్స్ అయితే చాలా నాకు బాగా నచ్చినాయి. ఆ విజువల్స్, డైలాగ్స్, బీజిఎం అయితే హైలైట్ అన్న సినిమాకి మంచి మూవీ, చాలా బెటర్గా ఉంది బ్రో. అసలుకి సందీప్ కిషన్ గారు ఏంటంటే లాస్ట్ టైం మైకిల్తో కొద్దిగా డిసప్పాయింట్ చేశాడు అనమాట. కానీ ఈ సినిమాతో ఏంటంటే మనకి 6 months నుంచి మంచి బజ్ క్రియేట్ చేస్తూ ఉంది ఆడియన్స్లో కానీ జనాల్లో కానీ. ఈ సాంగ్స్ కానీ ఏంటంటే చాలా బెటర్గా ఉన్నాయన్నమాట. ఈ ఊరి పేరు భైరవ్ అనే వరల్డ్లోకి తీసుకొని వెళ్ళిపోతాడు. అసలుకి అక్కడ ఏం జరిగింది అనేది కాన్సెప్ట్ బ్రో. దెయ్యాలకి మనుషులకి మధ్య జరిగే కొన్ని ఫ్యాంటసీ వరల్డ్లోకి తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. దాని పరంగా గ్రాఫిక్స్ వరల్డ్ అవుతే అసలు ఇచ్చి పడేసాడనే చెప్పొచ్చు బ్రో. ఫస్ట్ హాఫ్ అయితే వీరపాక్షని డామినేషన్ చేసినట్టు ఉందన్నమాట. సెకండ్ హాఫ్ ఏంటంటే కొంచెం ల్యాగ్ అనిపించింది. ఆ కామెడీ
కామెడీ కానీ అంతగా అవసరం లేదని అనిపించింది బ్రో. అతనికి బొల్లారమ్మ క్యారెక్టర్ అయితే పీక్స్ అంటే పీక్స్ బ్రో. అసలు నిజమేలా చెప్తున్నా, సెకండ్ హాఫ్లో వస్తుంది ఆ సాంగ్ అయితే ఈ సినిమాని కాపాడిందనే చెప్పొచ్చు. అంత హైలైట్గా ఉంది, స్టోరీ పరంగా బాగానే ఉంది బ్రో. ఫస్ట్ హాఫ్ చాలా బెటర్గా ఉంది, సెకండ్ హాఫ్ ఏంటంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాము. ఎక్స్పెక్ట్ చేసినట్టు దానికి అంతగా తీసుకోలేకపోయినాడు అనమాట. రోల్స్ సరిపోయినాను అతనికి. వర్ష బొల్లారం కన్నా ఆమె కావ్య తపర ఆమె క్యారెక్టరే ఎక్కువగా ఉందన్నమాట. ఆమెదిగానే ఏంటంటే కొంచెం కామెడీగా ఫన్గా ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ వెన్నెల కిషోర్ బ్రో. వెన్నెల కిషోర్ చెప్పే డైలాగ్స్ అన్ని లేడీస్ గురించి చెప్తారనమాట. అదైతే చాలా బాగుండేది బ్రో. ఒక దెబ్బ తగిలినా కానీ అమ్మ అంటారు అందరూ, కానీ దెబ్బ తగిలినా కానీ డాడీ అంటారు. ఎందుకంటే అమ్మ కూడా లేడీయే కాబట్టి నాకు లేడీస్ అంటే పడదని చెప్తారనమాట. లవ్ ఫెయిల్యూర్ అయి ఉంటుంది వెన్నెల కిషోర్ క్యారెక్టర్. అదైతే అసలు సినిమాకి హైలైట్ అనే చెప్పచ్చు బ్రో. కామెడీ అయితే పీక్స్లో ఉందన్న. ఓవరాల్గా మూవీ ఒక మంచి సెమీ హిట్, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. వీరపాక్ష అంతా లేదన్న మూవీ, అది కొంచెం తగ్గింది. రేటింగ్ 5 3.1 ఇస్తాను. థ్యాంక్ యూ.